ఫ్రెండ్స్, సహజంగా చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు స్నానం చేయించిన తర్వాత మనం సాంబ్రాణి వేస్తూ ఉంటాం కదా. ఈ వర్షాకాలంలో నిప్పులు కానీ సరిగా దొరకక సాంబ్రాణి వేయడానికి ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. మనకు టెంకాయలు కొట్టిన తర్వాత చిప్పలు ఉంటాయి కదా, అవి పడేయకుండా అవి కలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వర్షాకాలంలో మంచు కాలంలో అవి బాగా కాల్చి పిల్లలకు ఈ విధంగా మనం కర్పూరంతో కానీ సాంబ్రాణితో కానీ సాంబ్రాణి వేయచ్చు అనమాట. సో ఈ టిప్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, సహజంగా చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు స్నానం చేయించిన తర్వాత మనం సాంబ్రాణి వేస్తూ ఉంటాం కదా. ఈ వర్షాకాలంలో నిప్పులు కానీ సరిగా దొరకక సాంబ్రాణి వేయడానికి ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. మనకు టెంకాయలు కొట్టిన తర్వాత చిప్పలు ఉంటాయి కదా, అవి పడేయకుండా అవి కలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వర్షాకాలంలో మంచు కాలంలో అవి బాగా కాల్చి పిల్లలకు ఈ విధంగా మనం కర్పూరంతో కానీ సాంబ్రాణితో కానీ సాంబ్రాణి వేయచ్చు అనమాట. సో ఈ టిప్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి.